రైట్. ఈరోజు ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం. యాకోబు మోసగాడ. ప్రేమికులందరూ యాకోబుని ఆదర్శంగా తీసుకొని యాకోబు ప్రేమ వివాహం చేసుకున్నాడని, మరి ఎక్కువ మంది బైబిల్లో యాకోబు ప్రేమించాడు కాబట్టి 14 ఏళ్ళు ప్రేమించి కష్టపడ్డాడు కాబట్టి మరి ప్రేమ వివాహాలు చేసుకునే వాళ్ళు కూడా యాకోబుని మాదిరిగా తీసుకున్నారు. ఇంతకీ యాకోబు మోసగాడ, యాకోబు ప్రేమ వివాహం చేసుకున్నాడా? ఈ విషయాన్ని మనం ఆలోచిద్దాం. చిన్న ప్రార్థన సహాయాన్ని కోరుకొని వాక్యంలోకి ప్రవేశిద్దాం. పరమనందు ఆసీనుడవై ఉన్న మా కన్న తండ్రి, ప్రకృతిని అందులో సమస్తాన్ని మాకిచ్చి వీటన్నిటితో తిని తృప్తి పొంది వాటన్నిటినీ ఆస్వాదించి మీ పని చేయవలసిన మేము మీకు విముఖత చూపి మీ పనిని పక్కన పెట్టి శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు తీర్చుకొనుచు మా ఇష్టానుసారంగా మేము బ్రతుకుతున్న సమయంలో భూమి మీద ఉన్న ప్రతి మనిషి కారణజన్ముడని, ఆ జన్మ మీరు అప్పగించిన పని చేయటానికి అన్న విషయాన్ని మాకు నేర్పించడానికి ఇదిగో నాయన 66 పుస్తకాలతో కూడిన జ్ఞాన గ్రంథాన్ని మా చేతికిచ్చారు. అందును బట్టి స్తోత్రాలు. అందులో ఉన్న విషయాల్ని పైపైనే చదివి అపార్థం చేసుకోకుండా అందులో ఉన్న ఆత్మీయమైన విషయాలు నేర్చుకొని ఆ వాక్యానుసారంగా మేము బ్రతకడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. అందులో భాగంగా తండ్రి, ఈరోజు ఇశ్రాయేలు అనే పేరు మార్చిన యాకోబు అనే వ్యక్తి గురించి మేము ఆలోచించడానికి సిద్ధపడుతూ ఉండగా ఆ భక్తుని గురించిన అనేకమైన విషయాలు మేము నేర్చుకునే క్రమంలో మనుషుల ఆలోచనల చొప్పున మేము ఆలోచింపక పరిశుద్ధాత్మ సహాయంతో మీ ఆలోచనలోనికి మేము ప్రవేశించగలిగే సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఎక్కువ మంది చెప్పారు కనుక అదే కరెక్టు అనే ఆలోచనలో మేము లేకుండా వాక్యాన్ని సరిగా ఆలోచించి విభజించి బోధించే సామర్థ్యాన్ని వింటున్న మీ పిల్లలకు నాకును అనుగ్రహించమని కోరుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, యాకోబు గారి గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. వాక్యం సమాజంలోనికి వెళ్ళటానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఒకటి మాట ద్వారా, 2 పాట ద్వారా. పాట అన్నా, పద్యం అన్నా, కీర్తన అన్నా, రాగాలను బట్టి దాన్ని పద్యం అన్నారు, రాగాన్ని బట్టి కీర్తన అన్నారు, రాగాన్ని బట్టి పాట అన్నారు. ఒక పాట ద్వారా లేకపోతే వాక్యం మాట ద్వారా సమాజానికి వెళుతుంది. ఈ వెళ్ళే క్రమంలో మాటల కంటే కూడా పాటలు ఎక్కువగా మనుషుల్ని ప్రభావితం చేస్తాయి. ఆ పాటల్లో కూడా విజన్తో కూడిన పాటలు ఇంకా మనుషుల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. విజన్తో అంటే దృశ్య రూపంలో ఒక దృశ్యాలు చూపిస్తూ పాడే పాటకి ఎక్కువ గుర్తుపెట్టుకోవటానికి అవకాశం ఉంటుంది. మాటల కంటే పాటలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి కాబట్టి చిన్నపిల్లలకి రైమ్స్ నేర్పిస్తారు కదా. మాటల రూపంలో చెప్పేదానికంటే పాటల రూపంలో రిథమిక్గా వాళ్ళకి నేర్పించడానికి టీచర్స్ అలవాటు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు బాగా గుర్తుపెట్టుకొని అందులో విషయం వాళ్ళకి అర్థం కాకపోయినా ఆ చెప్పే విధానంలో వాళ్ళు ఈజీగా క్యాచ్ చేస్తారు. అలాగే వాక్యాన్ని కూడా కొంతమంది వాక్యములోని విషయాల్ని పైపైనే చూసి పాటలు రాయటంతో మరి కొన్ని విషయాలు పాటల్లో అపార్థాలకు తావు దారి తీసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి నోవాహు గారు ఓడ నిర్మాణం చేసిన కాలం ఎంత అని అంటే ఎవరైనా టకీమని చెప్పే సమాధానం ఏంటి? మన సంఘస్థులు కాదు, బయట వాళ్ళని ఎవరిని అడిగినా 120 సంవత్సరాలు అని చెప్పేస్తారు కదా. 120 సంవత్సరాలు అనేది బైబిల్లో ఎక్కడా లేదు. మహా అయితే 100 సంవత్సరాల లోపే ఉంటుందని మనం వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకున్నాం. కానీ ఒక రచయిత ఎవరో రాశారు, బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. అదిగో అంజూరము అనే పాట పాడి అందులో నోవాహు గారి గురించి పాడిన సందర్భంలో 120 సంవత్సరాలు నోవాహు ఓడ నిర్మించాడనే పదం ఆ పాటలో ఉంటుంది.
వాక్యం తెలియని వాళ్ళందరూ ఆ పాట పాడేసుకున్నారు. అంటే ఎంతకాలం నిర్మించాడు నోవాహు గారు ఓడంటే 120 సంవత్సరాలైన ఆ పాట ద్వారా సమాజానికి వెళ్ళిపోయింది. అలాగే ఈరోజు మనం ఆలోచించబోయే యాకోబు గారి గురించి కూడా కొన్ని పాటలు మరి మోసగాడైన యాకోబు అనే సందర్భాలు ఆ పాటల రూపంలో వెళ్ళి ప్రసంగాలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. 100% బోధకులందరూ యాకోబు గారు గురించి మాట్లాడమంటే ఏమని చెప్తారు? యాకోబు, ఎందుకంటే ఫుట్ నోట్లో అదే ఉంది, పేరు యాకోబు అనే పేరుకి అర్థం మోసగాడని ఉంది కాబట్టి పైన అక్షరాలను చూస్తే అదే అనిపించింది కాబట్టి పైగా జరిగిన క్రియలు కూడా అలాగే కనిపిస్తాయి. అందుకే ఆత్మీయమైన కోణంలో దేవుని ఆలోచన ప్రకారంగా వాక్యాన్ని ఆలోచించాలి. మీకు తెలుసో లేదో అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా అనే పాట విన్నారా? విడిచాను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరాను అని. మోసగాడేమో విడిచాడు, ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరాడని ఆ పాటలో ఉంది. అలాగే జీవితం అంటే మాటలు కాదు చెల్లెమ్మ, ఆ పాట గుర్తుందా ఎవరికన్నా? బుర్రపండి పాటలు వచ్చిన వాళ్ళు లేదా? జీవితం అంటే మాటలు కాదు చెల్లెమ్మ. తర్వాత ఆ పాటలో కూడా యాకోబు మోసగాడనే పదమే ఉంటుంది. యాకోబుని మోసగాడుగానే అంటే అందరూ ఉద్దేశ ప్రకారంగా యాకోబు గారు ఎవరు? మోసగాడు. ఇది దేవుడు అన్నాడా, మనుషులు అర్థం చేసుకున్నారా అనేది మనం ఈరోజు ఆలోచించవలసిన విషయం. చాలా పాటల ద్వారా, చాలా ప్రసంగాల ద్వారా యాకోబు గారిని ఏం చేశారు? మోసగాడుగా చిత్రీకరించారు అని ఎందుకు చెప్తున్నానంటే దేవుడు చెప్పలేదు అన్నమాట. దేవుడు ఆ మాట చెప్పలేదు. దేవుడు యాకోబు గారిని ఇశ్రాయేలుగా మార్చి యాకోబు పేరు మీద ఒక దేశాన్ని ఇచ్చాడు. ఏంటా దేశం? ఇశ్రాయేలు దేశం. దేశం పేరే, ఒక రాష్ట్రం కాదు, ఒక దేశం పేరే ఇశ్రాయేలు దేశం అని పెట్టాడంటే ఎంత మహానుభావుడో చూడండి, ఆయన ఎంత గొప్పోడో చూడండి. అంత గొప్పోడిని పట్టుకొని మోసగాడు అంటే వినటానికి ఎలా ఉంటుంది? దావీదు గారి గురించి కూడా మనం ఆలోచించినప్పుడు ఈ ఒక్క విషయంలో తప్ప దావీదు గారు ఇంకా దేవుని ఆజ్ఞల విషయంలో ఏది మేరలేదని దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాంటిది భక్తుల గురించి మనం ఆలోచించేటప్పుడు గబక్కనే వాళ్ళ గురించి ఒక పదం అక్కడ ఉంది కదా అని చులకనగా మాట్లాడకూడదు. ఎందుకంటే పేతురు గారు ఒక మాట రాయించారు, పేతురు గారి ద్వారా దేవుడు ఒక మాట రాయించాడు. పేతురు గారు రాసిన పత్రికలో ఆ మాట చూద్దాం. 2వ పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి ఒకసారి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. భక్తులను శోధనలో నుంచి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. అంతవరకు అట్లా ఆపి వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరులనై మహాత్ములను దూషింప వెరవకయున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? భక్తుల్ని శోధనలోంచి తప్పించడానికి దుర్నీతి పనులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగిన శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వంలో నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకు ప్రభువు సమర్థుడు. అంటే భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నాడు. ప్రభు వాళ్ళ గురించి సమర్థుడని ఆ భక్తిహీనులు ఏం చేస్తారంటే వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరులనై మహాత్ములను దూషింప వెరవకై ఉన్నారు. మహాత్ములను అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చే భక్తులు కూడా వాళ్ళు దూషించడానికి ఏమాత్రం భయపడరు. మోషే గారిని, అహరోను గారిని ఎంతమంది దూషించారు? మోషే గారిని అహరోను గారు, మిరియాం గారు కూడా దూషించే పరిస్థితి వచ్చింది. అంటే కొంతమంది భక్తులైనా కొన్ని సందర్భాల్లో మహాత్ములను దూషించే పరిస్థితి వచ్చింది. ఈరోజు చాలామంది బోధకులు
ఈ యాకోబు గారి గురించి మోసగాడు మోసగాడు మోసగాడని ఎన్నోసార్లు ఎన్నో ప్రసంగాల్లో చెప్పిన సందర్భం మనం చూసాం. ఎందుకంటే మనకి బాహ్యంగా చూస్తే ఆయన మోసం చేసినట్టుగానే కనపడింది. బాహ్యంగా చూస్తే అక్కడ పరిస్థితులన్నీ అలాగే ఉంటాయి. కానీ దాని వెనుక దేవుని చిత్తం మనకు అర్థం కావాలి. దేవుని ప్రణాళిక ఏంటి, దేవుని చిత్తం ఏంటి, నిజంగా ఆయన మోసం చేశాడా లేదా ఏశాబే మోసపోయాడా? మోసం చేశాడు కాబట్టి ఆయన మోసపోయాడు అంటానికి వీలు లేదు. ఏశాబు గారి గురించి దేవుడు చెప్పిన మాట ఏంటి, యాకోబు గారి గురించి దేవుడు చెప్పిన మాట ఏంటి, ఇవాళ పుట్టిన తర్వాత క్రియ చేసినాక చెప్పాడా, క్రియ చేయకముందే చెప్పాడంటే వాళ్ళ క్యారెక్టర్ని బట్టి దేవుడు మాట్లాడినది కూడా పరిగణలోకి తీసుకోవాలి. కానీ ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకోకుండా అక్కడ ఉన్న సందర్భాన్ని తీసుకొని ఏం చేస్తాం, మనం వెంటనే సర్టిఫికెట్ ఇచ్చేస్తాం. ఏదో మనమే సర్టిఫికెట్లన్నీ తయారు చేసి ప్రింట్ చేసి ఇచ్చేసినట్టుగా ఈయన అలాంటి వాడండి, ఆయన ఎలాంటి వాడండి. చాలామంది భక్తుల గురించి మాట్లాడేటప్పుడు కూడా గారు అని సంబోధించరు. ఆ యాకోబు, ఆ పౌలు ఏం చేశాడో తెలుసు అంటాడు. అసలు పౌలు కాలిగోటికి కూడా పనికిరాం మనం. ఆయన చేసిన పరిచర్య ఏంటి, మనం చేసే పరిచర్య ఏంటి చెప్పండి. ఆయన చేసిన పరిచర్య ముందు దేనికి పనికిరాదు మన పరిచర్య. అలాంటి వాళ్ళని పట్టుకొని ఈజీగా ఏకవచనంతో సంబోధిస్తారు. ఆయన సీనియారిటీ ఏంది, నీ సీనియారిటీ ఏంది, ఆయన భక్తి ఏంటి, మన భక్తి ఏంటి. భక్తుల్ని దూషించటం చాలా అవమానకరం. మహాత్ములను అని అన్న చోట ఫుట్ నోట్ ఉంది చూడండి. మహిమలను దూషిస్తున్నారంటే దేవుడిచ్చిన మహిమల్ని మనం దూషిస్తున్నాం అన్నమాట. భక్తుల గురించి, ఒక వ్యక్తి గురించి ఏమీ సరిగ్గా తెలియకుండా చులకనగా మాట్లాడితే మనం దేవుని మహిమనే దూషించిన వాళ్ళం అవుతాం. కాబట్టి బైబిల్లో ఉన్న భక్తులు, బయట ఉన్న భక్తుల గురించి అంటే మనకు సరిగ్గా తెలియదు. వాళ్ళ క్యారెక్టర్ మనం చూడలేదు. ఎవరో చెప్పిన పుస్తకాలు, రాసిన పుస్తకాలు చూసి వాళ్ళ గురించి మనం ఏదో ఒకటి చెప్పేస్తాం. కానీ బైబిల్లో ఉన్న భక్తుల గురించి దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా రాయించాడు. కాబట్టి వాళ్ళ గురించి సరిగ్గా అవగాహన లేకుండా తోలనాటం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి యాకోబు గారి గురించి అందరూ ఎలా అపార్థం చేసుకున్నారనేది మనం ఈరోజు బైబిల్లో నుంచి ఆలోచిద్దాం. ఆదికాండము 25వ అధ్యాయము 28వ వచనం. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసము తినుచుండెను కనుక అతన్ని ఏమండి, ఇక్కడ తల్లిదండ్రులు ఏశావు యాకోబుల తల్లిదండ్రులు ఇస్సాకు రెబ్కా గారు, వాళ్ళు కూడా పక్షపాతం చూపించినట్టుగా మనకి ఇక్కడ చూపించారు చాలామంది కూడా. ఇస్సాకు ఏం చేశారంట, ఏశావు తెచ్చిన వేట మాంసము తినుచుండెను గనుక అతన్ని ప్రేమించను, రెబ్కా యాకోబును ప్రేమించను. ఏమంటే రెబ్కా ఏమో తల్లేమో యాకోబును ప్రేమించింది, తండ్రి ఏమో ఇస్సాకును. ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు సమానమా వేరువేరా చెప్పండి. ఆడపిల్ల మగపిల్ల అంటే కొంచెం తేడా ఉండొచ్చావు, కానీ ఇద్దరు మగపిల్లలు అయినప్పుడు ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు చెప్పండి. ఇద్దరిని సమానంగా ప్రేమించాలనేది రూలు. ఇప్పుడు ఇస్సాక్ గారేమో ఆయన ఏట మాంసం తెచ్చి వేటాడి, వేట మాంసం అంటే నిజంగా మేక మాంసం కాదు కానీ వేటాడతాడు. ఏశావు గారు ఏం చేస్తారు, వేటాడి తెచ్చిన మాంసం పెడతాడు. కాబట్టి ఈయనకు మాంసం అంటే బాగా ఇష్టం కాబట్టి ఏం చేస్తాడు, ఏశావును ప్రేమించాడంట. రెబ్కా యాకోబును ప్రేమించను. ఏమంటే రిబ్కాకి పక్షపాతం ఉన్నట్టు యాకోబు గారికి పక్షపాతం ఉన్నట్టు కనబడుతుంది. రిబ్కా గారికి ఎందుకు పక్షపాతం ఉంది, యాకోబు గారికి ఎందుకు పక్షపాతం ఉంది అని మనం ఆలోచిస్తే, యాకోబు గారికి ఏమో తిండి పెడతాడు. ఎవరు, ఏశావు గారు వేటాడి తెచ్చి మాంసం పెడతాడు. కాబట్టి వీడు నాకు బాగా తిండి పెడతాడు, నాకు ఇష్టమైన ఇవన్నీ మాంసాలు తెచ్చి పెడతాడు కాబట్టి వీడిని ఎక్కువ ప్రేమించాలని ప్రేమించి ఉండొచ్చేమో ఒకవేళ. మరి రిబ్కా గారు యాకోబు గారుని రిబ్కా గారు ప్రేమించడంలో మర్మం ఏంటి అనేది చాలామందికి తెలియక ఆమె ఈయన్ని ప్రేమించటం వెనుక కారణం ఏంటంటే, కింద వచ్చిన మనం ఒకసారి చదివితే ముందు వచనం 27వ వచనం, పైన వచనం 27వ వచనం, 25వ అధ్యాయము ఆదికాండం. ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను, యాకోబు సాధువై గుడారములో నివసించుచుండెను. ఇప్పుడు యాకోబు సాధువై, ఏశావు ఏం చేశాడు, వేటాడటంలో నేర్పరి అయి వేటాడుతూ మాంసం తెచ్చి పెట్టాడు. కాబట్టి
అరణ్యవాసిగా ఉన్నాడు కాబట్టి హాయిగా అరణ్య జంతువులన్నీ కొట్టుకొచ్చి తండ్రికి పెడుతున్నాడు ఇస్సాకు గారికి. ఈయన సాధువై గుడారంలో అంటే తల్లికి వంటలో వార్పులో సాయం చేస్తున్నాడు కాబట్టి, ఇంట్లోనే ఉంటున్నాడు కాబట్టి తల్లి ఈయన ప్రేమించింది, యాకోబు గారిని ప్రేమించిందని ఈ మాటను బట్టి చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ గుడారముల్లో అన్నాడా, గుడారములలో అని ఉందో చూడండి. గుడారములలో అంటే ఒక ఇంట్లో కాదా, ఒక చోట ఆయన నివాసం లేడు. సాధువై అన్నాడు. సాధువై అంటే అర్థం సాధువులు అంటే మనకి ఎట్లా తెలుసు? కాషాయం కట్టుకొని టింగ్ టింగ్ మంది తిరుగుతూ ఉంటారు వాళ్ళేనా? బైబిల్ని అడుగుదాం, సాధువు అంటే అర్థం ఏంటో. దశలోనికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. దశలోనికిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను గారాభం చేసినట్టు మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. ఫుట్నోట్ ఏముందండి? శిశువులమై ఉంటిమి. సాధువులై ఉండటం అర్థం ఏంటంటే కల్లా కపటం లేకుండా అమాయకంగా పసిపిల్లల్లాగా ఉన్నామని చెప్తున్నాడు. సాధువు అంటే చెప్పండి, ఎవరికి అపకారం చెయ్యని మంచి స్వభావం కలిగిన వారు అని అర్థం. యాకోబు గారి స్వభావం ఏంటి? సాధు స్వభావం. ఆయనేమో క్రూరుడు, వేటాడేవాడు, క్రూరుడు. ఒక జంతువు ప్రాణం తీసి క్రూరంగా చంపి ఆహారం తినేవాడు క్రూరుడు, అరణ్యవాసిగా ఉన్నాడు, అడిగోడు రా అంటాం కదా. కానీ యాకోబు గారు సాధువై గుడారాల్లో నివసించాడంటే ఆయన ఒక చోట స్థిరంగా లేకుండా అలా గుడారాల్లో నివసిస్తూ ఉన్నాడు. ఎవరికి ఏ అపకారం చేసేవాడు కాడు. కానీ యాకోబు అనే పేరుకి అర్థం ఏంటి అక్కడ చూడండి. 26వ వచనం చూద్దాం. తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతనికి చెయ్యి ఏశావు మడిమను పట్టుకొని ఉండను కనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. యాకోబు అనే పేరు పెట్టబడెను. పుట్టినట్టు ఏముంది? మడిమను పట్టుకొనివాడు, లేక ఏది తీసుకుందాం? మడిమను పట్టుకునేవాడు తీసుకోవాలా, మోసగాడు తీసుకోవాలా? ఆ పేరు వీళ్ళు పెట్టారు, దేవుడు చెప్పలా. ఎవరు? వీళ్ళు పెట్టారు. ఎవరు పెట్టారో కూడా చెప్పలేదు. కానీ ఇద్దరికి పేరు వారు పెట్టిరి అని రాయబడింది తప్ప తల్లి పెట్టిందా, తండ్రి పెట్టారా, ప్రజలు పెట్టారా, ఎవరు పెట్టారో కూడా తెలీదు. ఆ వచ్చిన సందర్భాన్ని బట్టి అక్కడ మడిమను పట్టుకునేవాడు. ఏశావుకి ఏమని పెట్టారు చూడండి. ఒళ్ళంతయు ఎర్రని వాడుగా బయటికి వచ్చాను, అతని ఒళ్ళంతయు రోమ వస్త్రములోనే ఉండేను కనుక అతనికి ఏశావు అని పేరు పెట్టాను. రోమములు లేక ఎర్రని వెంట్రుకలు ఉన్నాయి, అందుకని ఏశావు అని పెట్టారు. ఎర్రగా ఉన్నాడు కాబట్టి ఏశావు అని పేరు పెట్టారు. ఎవరు పెట్టారో తెలియదు కానీ మొత్తానికి ఆ లక్షణాన్ని బట్టి అక్కడ పెట్టారు తప్ప ఈయన ఏదో క్రియ చేయటం వల్ల పెట్టల, పుట్టగానే పెట్టేశారు. ఇప్పుడు క్రియ చేసిన తర్వాత పెడితే ఆ క్రియకి తగ్గట్టుగా అదిగో ఆ పేరు అతనికి సరిపోయింది అనవచ్చు. క్రియ చేయకముందే పెడితే మనుషులకి భవిష్యత్తు తెలియదు కదా. కాబట్టి పుట్టగానే ఈయన మడిం పట్టుకొని పుట్టాడు కాబట్టి మోసగాడని వీళ్ళు అనుకొని పేరు పెట్టారు తప్ప అది ఆయన క్యారెక్టర్కి వర్తించేది కాదు. కానీ ఈ పదాన్ని పట్టుకొని చాలామంది బోధకులు ఈ యాకోబు మోసగాడు కాబట్టి ఎవడు ఏ విత్తనం విత్తుతాడో ఆ పంటే కోస్తాడు కాబట్టి ఇదిగో లాభాన్ దగ్గరికి వెళ్ళిపోయి మోసపోయాడు. ఈయన మోసగాడు కాబట్టి మోసపోయిన ఈయన మోసం చేసిన అన్నను మోసం చేశాడు కాబట్టి ఆ మామ దగ్గర మోసపోయాడు. ఏ విత్తనం విత్తాడో ఆ పంటే మామ దగ్గర కోసాడు అని భలే మ్యాచ్ చేసి చెప్పేశారు. సెట్ అయిందా బాగా? ఈయనే మోసగాడు, లాభాన్ దగ్గరికి వెళ్తే మోసగాళ్ళకు మోసగాడు ఆయన ఏం చేశాడు? ఈ మోసగాడినే మోసం చేశాడు. చూసావా, ఏది విత్తాడో ఆ పంటే కోసారని చెప్పగానే అబ్బాయి బలి శబాష్ బలి చెప్పాడు అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ మ్యాచ్ అయిందిగా, పేరేముంది? మోసగాడని మ్యాచ్ అయింది. కాబట్టి యాకోబు అనే పేరుకి మోసగాడని అర్థం కాబట్టి ఈయన మోసం చేశాడు. ఇది ఒక్కటిని బట్టేనా? ఇది ఒక్కటిని బట్టే కాదు, ఇంకేం చేశాడో చూస్తే అదే 25వ అధ్యాయము 29వ వచనం నుండి చూద్దాం. 25వ అధ్యాయము 29వ వచనం నుండి. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొని చూడగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను,
ఆ ఎర్ర ఎర్రగా ఉన్న వాటిలో కొన్ని కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడింది. ఏదోము అనబడింది అంటే ఎర్రని. ఈ పేరు ఎప్పుడు పెట్టాడు? ఎర్ర ఎర్రగా ఉందో నాకు పెట్టి అన్నాడు. ఆల్రెడీ ఈ పేరు ఎప్పుడు పెట్టాడు? ఇంత చూసాం కదా, పుట్టగానే ఎర్రని వాడు ప్లస్ రోమములు కలిగిన వాడు కాబట్టి ఆల్రెడీ ఏదోము అనే పేరు, ఎర్రని వాడు అనే పేరు అక్కడ పెట్టేశారు. ఇక్కడ ఆ ఎర్రగా అంటే రెడ్ ఇష్టం. ఈయనకి ఏమి ఇష్టం? ఎర్రజండి నీళ్ళని. ఈయనకి రెడ్ ఇష్టం కదా, అందుకని ఏం పేరు పెట్టారు? ఏదోము అంటే ఎర్రని అని అర్థం. ఎర్ర నేల మీద ఉన్నాడు అక్కడ రెడ్ ల్యాండ్లోనే బతికాడు ఈయన బతికినంతకాలం. ఏదోము అని పేరు పెట్టాను అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడుగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణం చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావునకు ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. వంట వండుకుంటున్నాడు, చూశాడు, టెంప్ట్ అయ్యాడు. ఆ ఎర్రగా ఉంది కూర, ఏదో నాకు బాగుంది చూడటానికి, ఇచ్చే అన్నాడు. ఈడు ఎర్రటోడు, ఎర్ర కూర నచ్చింది, అది ఇచ్చే అన్నాడు. అనగానే నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తావా అని అడిగాడు. ఏమంటే ఒక మాట యాకోబు గారు అడిగాడు అనుకోండి, నీ బంగారం నాకు ఇస్తావా, ఒక ముద్ద భోజనం పెడతా అంటే ఎవరన్నా ఇస్తారా? చెప్పండి. నీ ఆస్తి నాకు రాసిస్తావంటే. ఈ జ్యేష్ఠత్వం అంటే ఏంటో తెలుసా? ఆ రోజుల్లో డబల్ వాటా వచ్చింది. తండ్రి ఆస్తిలో రెట్టింపు వాటా వచ్చింది జ్యేష్ఠుడికి. ప్లస్ తండ్రి తర్వాత వారసత్వం అంతా జ్యేష్ఠుడికే వచ్చింది. ప్లస్ పరలోకానికి వారసత్వం కూడా జ్యేష్ఠులకే వచ్చింది. ఈ రాజరిక వ్యవస్థ వచ్చిన తర్వాత రాజు తర్వాత మళ్ళీ రాజు అవ్వాలంటే ఎవరవుతారో తెలుసా? వాళ్ళకి 10 మంది కుమారులు ఉన్న ఫస్ట్ కుమారుడే రాజు అవ్వాలి. ఇక రాజు తన ఇష్ట ప్రకారం ఎవరినైనా రాజుని చేస్తే అది వేరే విషయం. కానీ వారసత్వ ప్రకారం ఎవరు అవ్వాలి? జ్యేష్ఠుడు అవ్వాలి. అంటే జ్యేష్ఠుడికి అంత ప్రాధాన్యత ఉంది. దాన్ని పొరపాటును కూడా అమ్ముకోకూడదు. దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన కట్టడలు విధుల్లో అది ఉంది. కాబట్టి జ్యేష్ఠత్వాన్ని ఎంత ఈజీగా కక్కుర్తిపడి కూటి కోసం అమ్ముకున్నాడు చెప్పండి కదా. జ్యేష్ఠత్వాన్ని ఎంత కక్కుర్తిపడి అమ్ముకున్నాడు. అసలు నువ్వు పెడితే అంత, పెట్టకపోతే అంత, జ్యేష్ఠత్వం నీకు ఇవ్వటం ఏంటరా, నేను కదా మొట్టమొదటి పుట్టింది అనాలి. కానీ ఏం చేశాడు? ప్రమాణం చేసి ఇవ్వరా అంటే జ్యేష్ఠత్వాన్ని రాసిచ్చేసాడంట. మాట చాలు. ఆ రోజుల్లో రాతకోతలు ఏమి లేకపోయినా మాట్లాడితే చాలు. మనలాగా మాట తప్పేవాళ్ళు కాదు కాబట్టి, కొంతవరకు వాళ్ళు నిజాయితీగా ఉన్నారు కాబట్టి జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడంట? నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకన్నా యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమనెను. కేవలం ప్రమాణం చేయమనగానే అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా. తప్పు యాకోబుదా ఏశావుదా? చెప్పండి, ఎవరిది? యాకోబు గారిదా ఏశావు గారిదా? తప్పు. ఇప్పుడు యాకోబు గారిది కూడా తప్పు పట్టొచ్చా? చెప్పండి. మీకు ఆహారం లేదు, చచ్చిపోబోతున్నారు, నీ ఆస్తి రాసిస్తే నేను ఒక ముద్ద పెట్టి బతికిస్తా అన్నాను అనుకోండి, అవకాశవాదిని అయిపోతానా? అప్పుడు మీరేం చేయాలి చెప్పండి? ఆస్తి రాసి ఇవ్వాలా? ముద్ద కోసం, బతుకు కోసం ఆస్తి రాసి ఇవ్వాలా? రాసి ఇవ్వకూడదా? చెప్పాలి. రాసి ఇవ్వకూడదు కదా. అవకాశవాదాన్ని మీరు ఉపయోగించుకోకూడదు. ఈయన అడిగాడు అనుకో, అడగటం వెనుక రీజన్ ఉంది, తర్వాత ఆలోచిద్దాం. అడగటం వెనుక రీజన్ ఉంది, దేవుని ప్రణాళిక ఉంది. అడిగినప్పుడు ఈమెను ఖచ్చితంగా ఇవ్వకూడదు. దేవుడు కూడా అతని గురించి ఏం మాట్లాడాడు తెలుసా? ఏశావు గురించి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 16వ వచనాన్ని ఒకసారి చదివితే 16, 17వ వచనం కూడా చదువుదాం ప్రియులారా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16, 17 వచనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని. ఏమంటే దేవుడు ఏమన్నాడో తెలుసా? ఒక పూట బువ్వ కోసం జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న ఏశావు భ్రష్టుడు అన్నాడా? భ్రష్టుడు అంటే సాతాను సంబంధి, భ్రష్టత్వానికి
సంబంధించిన వాడు. భ్రష్టుడు ఎవడు? సాతానుగాడు. భ్రష్టుడని దేవుడు ఎందుకు అన్నాడు అంటే ఎట్టి పరిస్థితుల్లో జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోకూడదు. జ్యేష్ఠులే పరలోకానికి వారసులు. మనం ఎక్కడున్నామో తెలుసా? ఇప్పుడు హెబ్రీ పత్రిక అదే 12వ అధ్యాయము 22 నుంచి చూడండి. అదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం. ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని కొండకును, అంటే బాప్తీసం పొంది విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ ఎక్కడికి వచ్చినట్టు ఫీల్ అవ్వాలంటే సియోనును దేవుని కొండకు, జీవము గల దేవుని పట్టణానికి, అనగా పరలోకపు యెరూషలేమునకు, వేవేల కొలది దేవదూతల యొద్దకు, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘానికి, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు, వారి మహోత్సవానికి, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయ్యున్న యేసునొద్దకును, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. జ్యేష్ఠుల సంఘానికి మనం వచ్చామంట. అంటే జ్యేష్ఠత్వం అంటే అంత ఇంపార్టెంట్. అంత ఈజీగా వదులుకున్నాడేంటి అంటే అసలు ఏమాత్రం జాగ్రత్త లేని వ్యక్తి. భ్రష్టుడు అన్నాడు. భ్రష్టుడని ఊరుకోకుండా దేవుడు ఏమని రాయించాడంటే వ్యభిచారి అన్నాడు. అంటే దేవుణ్ణి సరిగ్గా ఆరాధించలేనోడు వ్యభిచారి. అంటే దేవుని తప్ప ఎవరిని ఆరాధించిన వాళ్ళని ఆత్మీయ వ్యభిచారం, మిగతా వాళ్ళని ఆరాధించే వాళ్ళని ఆత్మీయమైన వ్యభిచారి అంటాడు దేవుడు. విగ్రహాలను పూజించినా, చెట్టును పూజించినా, మనిషిని పూజించినా, దేవుడి స్థానంలో దేన్ని పెట్టినా వాళ్ళు ఎవరో వ్యభిచారులు. అంటే 2 సర్టిఫికెట్లు ఇచ్చాడు యేసేవ గారికి. ఏమని? భ్రష్టుడు ఒకటి, వ్యభిచారం ఒకటి. జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న కక్కుర్తిపరుడు కదా. అలా అమ్ముకున్నాడు కాబట్టి ఇంకా ఆయనకి జ్యేష్ఠత్వ హక్కు లేదు. జ్యేష్ఠులకే తండ్రి వాటాలో ఆస్తిలో డబలు, తండ్రి వారసత్వం. తండ్రి తర్వాత నెక్స్ట్ అధికారం ఎవరికి? జ్యేష్ఠుడికి. తండ్రి వాటాలో డబలు భాగం జ్యేష్ఠుడికి వచ్చింది. ఇవన్నీ కోల్పోయాడు. దేనికోసం? ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడు. కాబట్టి అది ఆయన తప్పు, యాకోబు తప్పు కాదు. ఆయన మోసం ఏం చేయాల. అవకాశం వచ్చింది, అమ్ముకున్నాడు. కరోనాలో రేట్లు పెంచి అమ్మేశారు, తెలుసు కదా. రేట్లు పెంచమ్మారు. ఎవరి దగ్గర లేదు, నీ దగ్గర ఉంది. చచ్చినట్టు వాళ్ళు కొనుక్కుంటారు అవసరమైనప్పుడు. అలాని నేను అన్యాయంగా అమ్మానని అనటానికి వీల్లేదు అప్పుడు. ఎందుకంటే డిమాండ్ అలా ఉంది ఆ వస్తువుకి. ఉన్నప్పుడు కొనుక్కునేవాడు కొనుక్కుంటాడు, కొనుక్కునేవాడు మానేస్తాడు. సహోదరుడు కాదుగా. మనం వ్యాపారంలో ఎవరికి అమ్ముతాం? బయట వాళ్ళకి అమ్ముతాం. ఆ డిమాండ్ ఉన్నప్పుడు ఎవరి దగ్గర లేదు, నీ దగ్గరే ఉంది ఆ వస్తువు. అలాంటప్పుడు రేటు పెంచినా వాడు ఇష్టమై కొనుక్కుంటే మనం ఏం చేస్తాం? లేదు, నువ్వు బలవంతంగా అంటగడితే, మోసం చేసి అంటగడితే అది తప్పు. కూర అడిగాడు, అడిగినప్పుడు ఏం చేశాడు? జ్యేష్ఠత్వం ఇస్తే కూర పెడతానన్నాడు. కలబడి తీసుకోవచ్చు తీసుకుంటే, కానీ ప్రమాణం చేసి మరి కూర కోసం జ్యేష్ఠత్వాన్ని ప్రమాణం చేసి మరి ఇచ్చేసాడు. కాబట్టి తప్పంతా యేసేపు గారిదే తప్ప యాకోబు గారిది ఏమీ లేదు. అయిపోయింది. తల్లి ఈయన ప్రేమిస్తుంది, తండ్రి ఈయన ప్రేమిస్తున్నాడని మనకి అర్థమైంది. అది పక్షపాతం అని కాసేపు అనుకున్నా. అసలు తల్లి ఆయన్ని ఎందుకు ప్రేమించింది అనేది యాకోబు గారు ఇంట్లోనే ఉండి ఆమెకి హెల్ప్ చేశాడు కాబట్టి ప్రేమించింది అనుకుంటున్నారు చాలామంది. కానీ ఇస్సాకు గారు ఏశావును ప్రేమించడం వల్ల ఖచ్చితంగా మనకు కారణం కనపడింది. అది వేటాడి మాంసం తెచ్చిపెట్టాడు కాబట్టి ప్రేమించాడు. కొంత అది సమంజసంగానే అనిపించింది. కానీ రిబ్కా గారు యాకోబు గారిని ప్రేమించటం వెనక రీజన్ అది కాదు. ఆయన ఇంట్లోనే ఉండి తల్లికి హెల్ప్ చేశాడు కాబట్టి ప్రేమించింది అనేది ఖచ్చితమైన పద్ధతి కాదు. ఎందుకంటే ఆమెకి దేవుడు ఒక భవిష్యత్తు చెప్పాడు కాబట్టి భవిష్యత్తును బట్టి ప్రేమించింది. అది తెలియక చాలామంది యాకోబు గారిని మోసగాడు మోసగాడు మోసగాడని చిత్రీకరించి సమాజంలో ఒక మహాత్ముని దూషణ వాక్యాలతో అవమానపరిచారు అనేది చెప్పక తప్పదు. వాక్యం సరిగా అర్థం కాక ఆ యాకోబు గారిని దూషణ మాటలతో మోసగాడు అనే అనవసరమైన వ్యాఖ్యానాలు చేసి అవమానపరిచాడు ఒక మహాత్ముడిని అని చాలామంది చేసిన ప్రసంగాలను బట్టి, పాటలు రాసిన దాన్ని బట్టి మనం చెప్పక తప్పదు. ఎందుకంటే
అక్కడ తల్లికి దేవుడు చెప్పిన ఆ ప్రవచనం ఒకసారి మనం చూడగలిగితే 25వ అధ్యాయంలోనే 19 నుంచి చూద్దామండి కొంచెం, ఎందుకంటే అబ్రహాము కుమారుడు ఇస్సాకు వంశావళి ఇది. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనరాములో నివసించుచు సిరియా వాడైన బెతూయేలు కుమార్తెకు సిరియా వాడైన లాబాను సహోదరి అయిన రెబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 20 సంవత్సరముల వాడు. రెబ్కా గారిని పెళ్లి చేసుకున్నప్పుడు ఎంత అంట? 20 సంవత్సరముల వాడు. 40 సంవత్సరముల వాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. అంటే ఈ 40 ఏళ్ళప్పుడు పెళ్ళయింది, పిల్లలు పుట్టలేదు. అప్పుడు దేవుణ్ణి వేడుకుందంట. వేడుకున్నప్పుడు యెహోవా అతని ప్రార్థన వినేను గనుక అతని భార్య రెబ్కా గర్భవతి ఆయను. ఆమె గర్భములో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగా వెళ్ళాను. ఏం జరిగింది? డబలు పుట్టారు, ఇద్దరున్నారు కడుపులో. ఇద్దరంట కొట్టుకుంటున్నారంట, డిష్యూ. నా దగ్గర ఒక వీడియో ఉంది, మొన్న చూపించారు ఎవరో. 14వ వారం అంట, గర్భంతో ఉన్న ఒక స్త్రీ గర్భంలో 14వ వారం వాడు డిష్యూ అని గుద్దుతున్నాడు. అయిపోయి నాకు చూపిస్తాను. ఇది 14వ వారానికి కొట్టుకుంటున్నారా? బైబిల్ ఎంత కరెక్ట్ అండి అనిపించింది నాకు. 14వ వారానికే డిష్యూమని చేతులతో గుద్దుకుంటున్నారు, పెనుగులాడుతున్నారు. ఆ బాధ కడుపులో తల్లి భరించలేక ఈ బతుకెందుకు, నాకు చచ్చిపోదాం అనిపించిందంట. ఎవరికి? రెబెకమ్మ గారికి. ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఒక బిడ్డ అంటే ఎట్టగట్ట ఆ బిడ్డ ఉంటేనే కష్టం తల్లికి, ఒక బిడ్డ ఉంటేనే. ఇద్దరు బిడ్డలు ఉండి పైగా కదలకుండా ఉన్నారా? వాళ్ళు లోపలే పెనుగులాడుతా డిష్యూమని కొట్టుకుంటుంటే ఏమో కడుపుల నొప్పి ఎక్కువైపోయి బతుకు మీదే విరక్తి కలిగి చచ్చిపోదాం అనుకొని, ప్రభువా సావమంటావు బతకమంటావు, ఈ లోపల ఏం చేస్తుందో నాకు తెలియట్లేదు. అంటే ఒకరున్నారు ఇద్దరున్నారు ఆమెకు తెలియదు. మొత్తానికి కడుపులో ఏదో తేడా జరుగుతుంది. ఈ బాధ భరించలేక చచ్చిపోదాం అనుకొని ఒకసారి దేవుడిని అడిగి చచ్చిపోదామని అనుకొని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే, దేవుడి దగ్గర మనవి చేస్తే ఆయన చెప్పిన సమాధానం, అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా, నేను 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. దేవుడు రెబెకమ్మ గారితో మాట్లాడుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనేను. దేవుడు రెబెకమ్మ గారితో ఏం మాట్లాడాడు? పెద్దవాడు చిన్నవాడికి దాసుడు. ఇప్పుడు రెబెకమ్మ గారికి ఏం గుర్తుండాలి? చిన్నోడు దేవుని బిడ్డ, పెద్దోడు పనికి మాలినవాడు అవుతాడు, భ్రష్టుడు అవుతాడు. అర్థమైపోయింది. మీకు అర్థమైందా? దేవుడు ముందే భవిష్యత్తు చెప్పేశాడు. వాడు పుట్టక ముందే ఏమో చెప్పాడు. యాకోబు గారికి ఏమో చెప్పిందో లేదో, ఇస్సాకు గారికి ఏమో చెప్పిందో లేదో మనకు తెలియదు, ఆయనకు తెలియకపోవచ్చు. కానీ రెబెకమ్మ గారికి ఏం తెలుసు? ఇద్దరు పడుతున్నారు నా గర్భంలో, అందుకే కావాలి వీళ్ళు కొట్టుకుంటున్నారు లోపలే. ఈ బయటకు వచ్చి కొట్టుకునేది తర్వాత సంగతి, లోపలే వీళ్ళు ఫైటింగ్ చేసుకుంటున్నారు, బయటకు వస్తే ఇంకేం చేసుకుంటారని భయపడింది. మొత్తానికి ఆ విషయం దేవుడు ఆమెకి చెప్పేశాడు. ఆమె ప్రసూతి కాల దినములు కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రనివాడై బయటికి వచ్చెను. అతని ఒళ్ళంతయు రోమ వస్త్రముల వలె ఉండెను గనుక అతనికి ఏశావు అని పేరు పెట్టిరి. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడిను. ఆమె వారిని కన్నప్పుడు ఇస్సాకు 60 ఏండ్లవాడు. అంటే 20 ఏళ్ళు ప్రార్థన చేశారా? దేవుని పిల్లలు కావాలి అని. ఎంతకాలం? 40 ఏళ్ళప్పుడు పెళ్ళైతే ఎంతకాలం వాళ్ళకి పిల్లలు లేరు? 20 ఏళ్ళ వరకు పిల్లలు లేకపోతే 20 ఏళ్ళు వీళ్ళిద్దరు ఏం చేశారు? దేవుడికి ప్రార్థన చేస్తే ఒక్కసారి 20 ఏళ్ళలో ఇద్దరిని ఇచ్చేసాడు. అర్థమైందా? ఇప్పుడు రెబెకమ్మ గారికి ఏం తెలిసింది చెప్పాలి. రెబెకమ్మ గారికి ఏం తెలిసింది? పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు, పెద్దవాడు దాసుడవుతాడు, చిన్నవాడు
పెద్దవాడిని ఏళ్తాడు, దేవుని బిడ్డ అవుతాడు. ఇదే విషయం మనకి రోమపత్రికలో కూడా రాయబడింది. ఒక మాట అది కూడా మనం చూడగలిగితే, రోమపత్రిక 9వ అధ్యాయము 10, 11, 13 వచనాలు చూద్దాం. అంతేకాదు రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకును ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించి దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనా కీడైనా చెయ్యకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఎవరితో? రిబ్కా గారితో చెప్పబడింది. కాబట్టి రిబ్కా గారు యాకోబును ప్రేమించటం వెనక రీజన్ ఏంటి? ఇంట్లో ఉండి వంటలో సాయం చేస్తాడని. అక్కడ ఉందండి ఏడన్నా? ఎక్కడన్నా ఉందా బైబిల్లో? లేదు. మరి ఎందుకు ఆమె ప్రేమించింది? ఎందుకు ప్రేమించింది? దేవుడి ప్రణాళిక ముందే ఆమెతో చెప్పాడు కాబట్టి అందుకని ఆయన ప్రేమించింది తప్ప, దేవుడే చెప్తున్నాడు 13వ వచనంలో, ఆమెతో చెప్పబడింది. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితిని ఏశావును ద్వేషించితినని వ్రాయబడి ఉన్నది. దేవుడే యాకోబుని ప్రేమించాడు, ఏశావును ద్వేషించాడు. క్రియలు ఇంకా చేయలే, వాళ్ళు పుట్టి ఇంకా క్రియలు చేయలే. దేవుడికి భవిష్యత్తు తెలుసు. భవిష్యత్తు తెలిసిన దేవుడు భవిష్యత్తులో ఏశావు ఎలా అవుతాడు, యాకోబు ఎలా అవుతాడు మొత్తం చూసేశాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? భవిష్యత్తును బట్టి ఇదిగో వీడిని ద్వేషించాను ఏశావుని, భవిష్యత్తును బట్టి యాకోబుని దేవుడే ప్రేమించిన వాడిని నువ్వు మోసగాడు అంటానికి ఎన్ని గుండెలు కావాలండి? పైగా యాకోబు గురించి దేవుడు రాయించిన మాట ఏంటో తెలుసా? హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో ఆయన మగసిరి గలవాడై అని రాయబడింది. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. మగసిరి గలవాడై అంట. మగసిరి గలవాడని దేవుడు రాయిస్తే మోసగాడని మనం ఎలా అనగలం చెప్పండి? ఆయన మహాత్ముడని రాయబడింది దేవుడు. అతను ఏళ్తాడు, ఏశావుని ఏళ్తాడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని రాయబడింది. ఇంత గొప్పగా దేవుడు రాస్తే అతన్ని మనం మోసగాడంటాం వాక్య విరుద్ధం అవుతుంది ప్రియులారా. లేదండి మోసం చేశాడు కదా, 2 సార్లు మోసం చేశాడు కదా అని మనం అంటే చూద్దాం. 27వ అధ్యాయము ఆదికాండము 27వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. ఇస్సాకు వృద్ధుడై కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడని ఏశావుతో నా కుమారుడా అని అతన్ని పిలువగా అతడు చిత్తమునాయన అని అతనితో అన్నాను. అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను, నా మరణదినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించున్నట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఏం చెప్పాడు? చచ్చిపోతున్నాను, చచ్చిపోయే ముందు నాకు ఇష్టమైనది తెచ్చిపెట్టు, వండి నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఈయనకి ఈ విషయాలు ఏం తెలియదుగా. ఆల్రెడీ ఈయన జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడన్న విషయం ఎవరు ఆయనకి చెప్పలేదు. జ్యేష్ఠుడు కాబట్టి ఆశీర్వాదం జ్యేష్ఠుడికే ఇవ్వాలి కాబట్టి నువ్వు తెచ్చి తిని నిన్ను ఆశీర్వదిస్తాను, అడవికి వెళ్ళి నువ్వు నాకు ఇష్టమైనవి తెచ్చి వడ్డీ పెట్టు అన్నాడు. ఈ మాట ఎవరున్నారు? 8వ వచనం. కాబట్టి నా కుమారుడు నా మాటలు విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయము. నీవు మందకు వెళ్ళి ఏశావుతో 5వ వచనం. ఇస్సాకు తన కుమారుడు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా 27:5 చదువుతున్నాను. రిబ్కా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసం తెచ్చుటకు అడవికి వెళ్ళెను. అప్పుడు రిబ్కా తన కుమారుడు యాకోబును చూచి ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యన ఏశావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచమని చెప్పగా నేను విన్నాను. కాబట్టి నా కుమారుడా నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయుము. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేకపిల్లలను అక్కడి నుంచి నా యొద్దకు తెమ్ము. వాటిలో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి
చేసేదను, నువ్వు మందలోకి వెళ్ళి తీసుకురా, నేను మంచి మీ నాన్నకి ఏమి ఇష్టమో నాకు తెలుసు కదా, అవన్నీ నేను చేసి పెడతాను. అప్పుడు నీ తండ్రి మృతి పొందక మునుపు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవలను అని చెప్పింది. ఎవరికి చెప్పింది? యాకోబు గారికి రెబెక్కమ్మ గారు చెప్పింది. అందుకు యాకోబు, నా సహోదరుడని ఏశావు రోమములు గలవాడు, నేను నాన్న దగ్గరికి వెళ్తే ఆ అన్నయ్యకేమో ఒంటి నిండా వెంట్రుకలు ఉంటాయి, నేనేమో నొన్నగా ఉంటాను. అలా తడివిని చూశాడు, కళ్ళు కనపడవు కదా, తడివిని చూడగానే నొన్నగా ఉన్నాడు అనుకో, అరే నువ్వు యాకోబు కదా అంటాడు. అందుకని మరి ఏంటి నాకు ఈ డౌట్ ఉంది అని అడుగుతా. అంటే ఈ ప్రేరణ అంతా ఎవరిది? రెబెక్కమ్మ గారిది. ఇస్సాకు గారి ప్లాన్ కాదు ఇది, యాకోబు గారి ప్లాను కాదు. నేను నొన్నని వాడను కదా, ఒకవేళ నా తండ్రి నన్ను తడిమి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగా తోచిన ఏళ్ళ నా మీదకి శాపమే కానీ ఆశీర్వాదము తెచ్చుకొనని చెప్పాను. నాన్న తడిని చూస్తే నొన్నగుంటాను, వెంటనే ఆయన కోపం వచ్చింది, ఆశీర్వాదం సంగతి పక్కన పెడితే నన్ను చెప్పిస్తాడు కాబట్టి వద్దమ్మా అంటాడు. ఈ ప్లాన్ అంతా ఎవరిది? రెబెక్కమ్మ గారి. ఎందుకు ప్లాన్ చేసింది? నేను యాకోబుని ప్రేమించాను, ఏశావుని ద్వేషించాలని దేవుడు చెప్పాడు. పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడని దేవుడు చెప్తే ఆశీర్వాదం ఏశావుకి ఎలా వెళ్తుంది? కాబట్టి ఏశావుకి ఆశీర్వాదం వెళ్లకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి రెబెక్కమ్మ గారు రంగంలోకి దిగారు. మీకు అర్థమైందా? ఆల్రెడీ దేవుని చిత్తానుసారంగా జ్యేష్ఠత్వాన్ని తీసేసుకున్నాడు, యాకోబు గారు తీసేసుకున్నాడు కదా. ఏశావు గారు అమ్మేశాడు, యాకోబు గారు తీసేసుకున్నాడు. ఇంకా ఆశీర్వాదం ఈయనగాక ఎవరికి రావాలి? చట్ట ప్రకారంగా జ్యేష్ఠత్వం ఎవరికి ఉంటే వాళ్ళకి ఆశీర్వాదం, జ్యేష్ఠత్వం లేనోడికి ఆశీర్వాదాలు పనిచేయవు. ఎందుకు? ఈయన అమ్మేసుకున్నాడు. ఒకడ యాకోబు గారు ఇచ్చిన ఆశీర్వాదం దేవుడు ఇవ్వడు. ఎందుకంటే ఆశీర్వాదం ఇచ్చేది దేవుడా మనమా మనుషులా? ఇప్పుడు యాకోబు గారు ఆశీర్వదించాలంటే ఆశీర్వాదం యాకోబులో నుంచి రాలేదు. యాకోబులో నుంచి స్వరం వచ్చిన దాని వెనక కర్త ఎవరు? ఇస్సాకు గారి స్వరంలో నుంచి వచ్చిన దాని వెనక కర్త ఎవరు? దేవుడు. అంటే ఆశీర్వాదం ఇచ్చేది దేవుడు అయినప్పుడు ఇప్పుడు ఇస్సాకు గారు సొంతగా పలికాడు అనుకో, అవి చెల్లవు. ఎందుకంటే జ్యేష్ఠత్వం ఇతనికి ఏశావు గారికి లేదు కాబట్టి జ్యేష్ఠత్వం అక్కడ వర్తించదు. ఎందుకంటే ఇచ్చేది దేవుడు కాబట్టి. గుర్తుపెట్టుకోవాలి, ఆశీర్వాదాన్ని ఎవడో దొంగిలించలేడు. దేవుడిచ్చిన ఈ ఆశీర్వాదం పరలోక సంబంధమైన ఆశీర్వాదం మనకిచ్చాడు. దీన్ని ఎవడు దోచుకోలేడు. ఇది మన దగ్గర నుంచి ఎవడు దొంగిలించలేడు. ఆస్తులు దొంగిలించవచ్చు, మనిషినే దొంగిలించవచ్చు, కానీ మనకు దేవుడిచ్చిన ఆశీర్వాదం ఉంది చూసారా, దాన్ని ఎవడో దోచుకోలేడు. కాబట్టి ఆశీర్వాదం ఇచ్చేది దేవుడు కాబట్టి ఇస్సాకు గారికి ఈ విషయం తెలియకపోయినా ఆయన నోటితో పదాలు పలికిన ఆశీర్వాదం ఏశావు గారికి వర్తించే ప్రసక్తే లేదు. ఈ విషయం తెలియకుండా ఆయన ఆశీర్వదించడానికి ఏశావుని వేటాడి మాంసం తీసుకురమ్మని చెప్పాడు. ఆయన అలా అడవికి వెళ్ళగానే ఏమేం చేసింది? యాకోబు గారిని పిలిచి, ఇదిగో మందలోంచి 2 మేకపిల్లలను తీసుకురా, మీ నాన్నకి ఎలాంటి పదార్థం ఇష్టమో నాకు తెలుసు, అలా వండి పెడతాను, తీసుకెళ్ళు అని అంటే, మరి నాకు నొన్నటి వాళ్ళు కదా, రోమాలు లేవు కదా అంటే, అప్పుడు ఆమె ఒక ప్లాన్ చేసింది. 13వ వచనం, అయినను అతని తల్లి, నా కుమారుడా, శాపం వచ్చింది కానీ ఆశీర్వాదం రాదని చెప్తే, అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదకి వచ్చునుగాక, నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పగా, ఆ శాపం నా మీదకి వచ్చిందంటే రాదని తెలుసు ఆమెకి. ఎందుకు? దేవుని ప్రణాళిక ముందే ఆమెకు తెలుసు కాబట్టి, ఆ శాపం మీద వస్తే నాకు వచ్చిందిరా, నీకెందుకు, నువ్వు నేను చెప్పినట్టు నేను అంటుంది. ఎందుకు అంత ధైర్యం? ఎందుకు అంది? దేవుడి శాపం వస్తే తట్టుకోగలదా? తట్టుకోలేదు. కానీ ఎందుకు అంది? శాపం రాదు కాబట్టి. ఎంత ధైర్యంగా చెప్పింది చూసి. దేవుని ప్లాన్ అంతా ముందుగా యాకోబు గారికి చెప్పలేదు రెబెక్కమ్మ గారు. నువ్వు కడుపులో ఉన్నప్పుడే, మీ ఇద్దరు నా గర్భంలో ఉన్నప్పుడే కొట్టుకుంటే దేవుడిని ప్రార్థన చేస్తే ఆయన ఇలా చెప్పాడరా మీ భవిష్యత్తు అని చెప్పలేదు. కానీ లోపలే ఉంచుకొని ఆ శాపం మీద వస్తే నాకు వచ్చింది, నువ్వు మాత్రం నేను చెప్పినట్టు విను, వెళ్ళి మేకపిల్లలను తీసుకురాని పంపించింది. 14వ వచనం, అతడు వెళ్ళి వాటిని తల్లి యొద్దకు తీసుకొని వచ్చాను. అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచను. మరియు తన జ్యేష్ఠ కుమారుడకు ఏశావునకు సొగసైన వస్త్రము ఇంట తన యొద్ద ఉండెను గనుక రెబెక్క వాటిని తీసి తన చిన్న కుమారుడు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్లను చర్మములతో అతని చేతులను అతని చేతులను అతని మెడను నునుపుగా భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడు యాకోబు చేతికి ఇయ్యగా, మేకప్ వేసేసింది.
ఏశావు వస్త్రం తన దగ్గర ఉంది ఒకటి, ఆ వస్త్రం యాకోబుకు తొడిగింది, చేతులు మెడ ఇవన్నీ తడివాడు అనుకో, వెంట్రుకలు తగలాలి కదా, ఆ మేకపిల్లల గొర్రెబొచ్చు ఉంటుంది కదా, దాన్ని అక్కడక్కడ సెట్ చేసింది, పైన డ్రెస్ వేసింది. అంటే ఇక ఆయన కనుక్కోకుండా నున్నటి ఒళ్ళు కనపడకుండా పైన మేకప్ వేసింది. అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంత ప్రయాసపడుతుందో చూడండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు ముందే చెప్పాడు కాబట్టి ఈయన ఎందుకు ప్రేమించిందంటే యాకోబు గారిని, దేవుని చిత్తం ఆమెకు తెలుసు కాబట్టి ప్రేమించింది తప్ప పక్షపాతం కాదు. ఇక్కడ దేవుడే ద్వేషిస్తే ఈయన ఏమేం చేసింది ఏశావుని కదా, మేకప్ వేసింది. ఏశావు గారి డ్రెస్ తీసి యాకోబు గారికి వేసి పోను మీ నాన్న దగ్గరికి పోంది. 17వ వచనం, తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడు యాకోబు చేతికి ఇయ్యగా అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా నీవెవరవని అడిగాను. ఎవరవయ్యా అని అడిగాడు. అందుకు యాకోబు నేను ఏశావును నీ జ్యేష్ఠ కుమారుడను అన్నాడు. జ్యేష్ఠత్వం ఆల్రెడీ వచ్చేసిందిగా, పేరు మాత్రం యాకోబు అని చెప్పకుండా ఏశావును నీ జ్యేష్ఠ కుమారుని, ఆయన నాకు అమ్ముకున్నాడన్న విషయం ఈయన చెప్తే అక్కడ గుండె కాపలా అయిపోద్ది కదా. అందుకని నీ జ్యేష్ఠ కుమారుడుకు ఏశావుని అని చెప్పాడు. తల్లి ఇచ్చిన ట్రైనింగ్ అది. నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను, నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దాన్ని తినుమనెను. అప్పుడు ఇస్సాకు నా కుమారుడు ఇంత శీఘ్రముగా అది నీకెట్టు దొరికినని అడుగగా, అంటే వేటకి వెళ్ళాడు కాబట్టి తొందరగా దొరకదు, వేటాడి చాలా లేటుగా తేవాలి కాబట్టి అర్జెంటుగా ఎలా తెచ్చావు, ఈయన పెరట్లో ఉన్న మేకపిల్లని తెచ్చాడన్న సంగతి ఆయనకు తెలియదు కదా, ఇంత త్వరగా నువ్వు ఎలా తెచ్చావు వేటాడిన దాన్ని అని అడిగితే, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అది చెప్పాను, దేవుడే దాన్ని నా దగ్గరకు రప్పిస్తే నేను వేటాడి తెచ్చేసానని చెప్పాడు. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా నీవు ఏశావును నా కుమారుడువో కావు, నేను నిన్ను తడవి చూచెదను దగ్గరకు రమ్మన్నప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతన్ని తడివి చూచి స్వరము యాకోబు స్వరము కానీ చేతులు ఏశావు చేతులే అనెను. కళ్ళే కనపట్టలేదు కానీ వినికిడి బాగానే ఉంది. సౌండ్ చూస్తే యాకోబు సౌండ్ ఉంది, ఆ చర్మం చూస్తే ఏశావు చర్మం. అంటే కొంత కనిపెట్టాడు కానీ ఈ విషయం ఎవరితో చెప్పాడు, ఈయన ఏశావుతో చెప్పాడు. రెబ్కమ్మ గారు విన్న సంగతి, ఈ సంగతి అంతా యాకోబుకి చెప్పి ఈ ప్లాన్ అంతా సిద్ధపరిచిన సంగతి ఈయనకి తెలియదు. నేను ఏశావుతో చెప్పాను, అర్జెంటుకి వెళ్ళాడు తెచ్చాడు. ఏం త్వరగా తెచ్చావంటే నీ దేవుడే దాన్ని రప్పించాడు, దేవుడి మీద పెట్టేసి ఇలాగే గుడ్డిగా నమ్మేశాడు. నమ్మేసి తినేసి ఏం చేశాడు, ఏశావును నా కుమారుడు నీవేనా అని అడుగా యాకోబు నేనే అనేను. అంతటా అతడు అది నా యొద్దకు తెమ్ము, నేను నిన్ను దీవించినట్టు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందునని. అతడు తెచ్చినప్పుడు అతడు తినను, ద్రాక్షరసము తేగ అతడు తాగెను. తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు నా కుమారుడు దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకొనమని అతనితో చెప్పాను. అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనాను. అప్పుడు అతని వస్త్రములను వాసన చూసి అతన్ని దీవించి ఇట్లా నేను ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆశీర్వదిస్తున్నాడు. ఎవరిని? జ్యేష్ఠ కుమారుడిని ఆశీర్వదిస్తున్నాడు అని ఆయన అనుకుంటున్నాడు. జ్యేష్ఠ కుమారుడు జ్యేష్ఠత్వాన్ని ఆశీర్వదిస్తున్నాడని ఇస్సాకు గారికి యాకోబు గారికి అర్థమవుతుంది. అంటే దేవుడు ఆశీర్వదించిన దాన్ని ఎవడో తీసేయలేడు. ఇప్పుడు చెప్పండి, యాకోబు మోసగాడా, దేవుని ప్రణాళిక నెరవేర్చినవాడా? దేవుని ప్రణాళిక. మరి రెబెకమ్మ గారు దేవుని ప్రణాళిక తెలుసు కాబట్టి యాకోబు గారిని ప్రేమించింది. ఇంతవరకు బాగానే ఉంది. మరి యాకోబు గారు ప్రేమించి వివాహం చేసుకున్నాడా, వివాహం చేసుకోవటానికి ప్రేమించాడా? అది కూడా మనం వాక్యంలో నుంచి చూడగలిగితే, ఎందుకంటే వివాహం ముందు ప్రేమ అనేది బైబిల్లో ఎక్కడా లేదు. ప్రేమ వివాహాలు బైబిల్లో లేవు. ఒకవేళ ప్రేమిస్తే దేవుని కొరకు దేవుని చిత్తాన్ని నెరవేర్చే క్రమంలో సాటి అయిన సహాయంగా ప్రేమించి దేవుని కొరకు చేసుకొని దేవుని కొరకు పిల్లలను కానీ ఉద్దేశంతోనే వివాహాలు దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి మరి యాకోబు గారిని చాలామంది వాడుకుంటున్నారు. కాబట్టి యాకోబు గారు మరి దేవుని ప్రణాళికను పక్కన పెట్టి సొంతగా ప్రేమించి చేసుకున్నాడు అనేది, లేదా పెద్దల గురించిన వివాహం అనేది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఓకే, అదే ఆదికాండము 29వ అధ్యాయం
ఆదికాండము 29వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. అందరూ యాకోబు ప్రేమ వివాహం చేసుకున్నాడు అని అంటున్నారు కాబట్టి మనం ఆ వచనాన్ని కూడా చూద్దాం. యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువ చేసేదను. ప్రేమించాడా లేదా? ప్రేమించాడా? ప్రేమించడానికి ముందు ఏం జరిగింది అది కావాలి. పూర్వాపరాలు విచారించిన మీదట కేసు కొట్టివేయబడిందని జడ్జి గారు చెప్పే ముందు యాకోబు రాహేలును ప్రేమించి దానికి ముందేం జరిగింది అది తెలియాలి కదా. 27వ అధ్యాయము 35, 36 ఒకసారి చూద్దాం. ఏశావు యాకోబు అని పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను 2 మార్లు మోసపుచ్చాను, నా జ్యేష్ఠత్వము తీసుకొను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకొనని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయో మిగిల్చి ఉంచలేదని అడిగాను. ఎవరిని అడిగాడు? తండ్రిని అడిగాడు, ఇస్సాకు గారిని. 2 సార్లు మోసం చేశాడు. ఇప్పుడు మొదటిసారి మోసం చేశాడా, ఈయన మోసపోయాడా, కక్కుర్తి పడ్డాడా? అంతే కదా. ఆల్రెడీ జ్యేష్ఠత్వం అమ్ముకున్న తర్వాత ఆశీర్వాదం అతనికి వెళ్ళిపోయింది అనగానే ఓ యథార్థవంతుడైతే ఏశావు గారు ఏం చెప్పాలి? అవునన్న, నేను బువ్వ కోసం కక్కుర్తిపడి నా జ్యేష్ఠత్వాన్ని తమ్ముడికి అమ్మేశాను, ఇంకా నాకు ఆశీర్వాదానికి అర్హత లేదు అని యథార్థంగా చెప్పాలి. కానీ చెప్పలా. ఏమంటున్నాడు? మోసం చేశాడని చెప్తున్నాడు. నేరం. అందుకే యాకోబు గారిని మోసగాడు అనుకోవడానికి ఇదిగో ఇలాంటి మాటలు కూడా కారణం అవుతాయి. కాబట్టి అలా ఎప్పుడైతే 2 సార్లు మోసం చేశాడని ఫీల్ అయ్యాడో ఎవరు? ఏశావు. అతని మీద పగబెట్టుకున్నాడంట. వాస్తవంగా ఈయన కక్కుర్తిపడి అమ్ముకున్న దానికి ఆయన మీద పగబెట్టుకోవాల్సిన అవసరం. ఎంత పగబెట్టుకున్నాడంటే 41వ వచనం మనం చదివితే 41, తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగ పట్టెను. మరియు ఏశావు నా తండ్రిని గూర్చిన దుఃఖదినములు సమీపంగా ఉన్నాయి. అంటే మా నాన్న చావుబతుకుల్లో ఉన్నాడు, ఆయన చచ్చిపోతాడు, ఎటు చావకముందు ఆడి చంపటం ఎందుకులే అని, ఆయన చనిపోయిన తర్వాత వీడి సంగతి తేలుద్దామని నా తండ్రి దుఃఖదినములు సమీపంగా ఉన్నవి. అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదను అనుకోనేను. అంటే మనసులో అనుకున్నాడు. ఈ విషయం రెబ్కా గారికి తెలిసింది. మనసులో అనుకున్నాడు, ఈ విషయం రెబ్కా గారికి తెలిసింది. అంటే చంపాల్సినంత నేరం చేశాడా? నువ్వు ఆ కక్కుర్తిపడి అమ్ముకున్నావా? కక్కుర్తిపడి అమ్ముకున్నది కాక నన్ను మోసం చేశాడని నేపం తమ్ముడి మీద నెడుతున్నాడు. యథార్థవంతుడైతే చెప్పాలి కదా, నా జ్యేష్ఠత్వాన్ని నమ్మాను నాన్న, నాకు ఆశీర్వాదాలు లేవిక, ఎందుకంటే జ్యేష్ఠత్వ హక్కుని నేను అమ్మేసుకున్నానని చెప్పాలి. చెప్పలేదు. చెప్పకపోగా తమ్ముడి మీద చంపే అంత పగబెట్టుకొని కారాలు మిరియాలు నోరటం మొదలుపెట్టాడు. ఆ నాన్న చనిపోవటం ఆలస్యం, లేపేసేవాడు ఉంటే. వెంటనే రెబెక్కమ్మ గారు ఏం చేశారంటే తన అన్నయ్య అనే లాబాను దగ్గరికి పంపించారు. పంపించే ముందు ఆమె చెప్పిన మాట చూడాలి ఇక్కడ మనం. 46వ వచనం, 27వ అధ్యాయం 46వ వచనం. మరియు రిబ్కా ఇస్సాకుతో హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసిగినది. అంటే ఏశావు భార్యలో హేతు కుమార్తెలు. ఏశావు పెద్దోడు హేతు కుమార్తెను చేసుకున్నాడు, అంటే అన్యుల్ని చేసుకున్నాడు. వాళ్ళ వలన నా ప్రాణం విసిగింది. అంటే కోడళ్ళు అత్తగారిని విసిగించారన్నమాట. రెబెక్కమ్మ గారిని ఏశావు భార్యలో బాగా విసిగించారు. హేతు కుమార్తెల వల్ల నా ప్రాణం విసిగినది. ఈ దేశస్థురాండైన హేతు కుమార్తెల్లో వీరి వంటి ఒకదాన్ని యాకోబు పెళ్లి చేసుకొనిన ఎడల నా బ్రతుకుట వల్ల నాకేమి ప్రయోజనము? చావే నాకు శరణ్యం అనుకుంటాను. ఏశావు చేసుకున్నాడు అంటే ఒకళ్ళని కాదు, 2 ముగ్గురిని చేసుకున్నాడు. వాళ్ళ వల్ల నా ప్రాణం విసిగింది. నువ్వు కూడా వాళ్ళనే చేసుకున్నావు అలాంటి వాళ్ళని, ఇంకా నా బతుకు వేస్ట్. అంటే అత్తగారి పోస్ట్ ఊష్టిక. అర్థమైందా? కాబట్టి ఇలాంటి వాళ్ళని నువ్వు అస్సలు చేసుకోవద్దు అని చెప్పేసి అని ఈయనకు అప్పచెప్పింది. 28వ అధ్యాయం 1వ వచనం. ఇస్సాకు యాకోబును పిలిపించి నీవు కనాను కుమార్తెలో ఎవతెను వివాహము, తండ్రి కూడా చెప్తున్నాడు ఇస్సాకు గారు, ఈ ప్రాంతంలో ఉన్న కుమార్తెలో ఎవరిని నువ్వు వివాహం చేసుకోవద్దు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన ఎక్కడికి? బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు
లాబాను కుమార్తెల్లో ఒకదానిని వివాహము చేసుకొనమని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతాన వృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసి అయిన దేశమును అనగా దేవుడు అబ్రహామునికి ఇచ్చిన దేశమును నీకు స్వాస్థ్యముగా చేసుకొనున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకు అబ్రహామునుకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాకని దీవించి, ఏది విషయం తెలిసినా కూడా మళ్ళీ దీవించి పంపుతున్నాడు. ఆశీర్వాదం ఇచ్చినప్పుడు అయ్యో మోసం చేశాడా అని బాధపడినా ఇప్పుడు విషయం అర్థమైపోయింది. అంటే జ్యేష్ఠత్వాన్ని ఆల్రెడీ ఏశావు అమ్ముకున్నాడన్న విషయం అర్థమైపోయింది. యాకోబు గారు ఏమన్నాడు, పలాన్ చోటకి వెళ్ళి నీ తల్లి సహోదరుడైన లాబాన్ దగ్గరికి వెళ్ళి ఆయన కుమార్తెల్లో ఒకదాన్ని నువ్వేం చేయాలి, వివాహం చేసుకో. తండ్రి కుదిర్చాడా సంబంధం? తండ్రి కుదిర్చాడా? ఈయన వెళ్ళి ప్రేమించాడా? తండ్రి ఆజ్ఞాపించానని రాయబడింది చూడండి, అక్కడ ఉందా మాట? రెండవ వచనంలో చివరి పదం, సహోదరుడు లాబాను కుమార్తెల్లో ఒకదాన్ని వివాహము చేసుకొనమని అతనికి ఆజ్ఞాపించను. ఏడవ వచనం, యాకోబు తన తల్లిదండ్రుల మాట విని అంటే ఇద్దరు చెప్పారు, మాట విని పద్దన్రాములకు వెళ్ళిపోయానని ఏశావు తెలుసుకున్నప్పుడు, అంటే తల్లిదండ్రుల మాట విన్నాడు, తల్లిదండ్రుల మాట విని పద్దన్రామునికి వెళ్ళిపోయాడని విన్నప్పుడు, ఇదియుగాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాండు కారని ఏశావునకు తెలిసినప్పుడు, అంటే ఈయన చేసుకున్న భార్యలో మా తల్లిదండ్రులకి ఇష్టం లేరనే విషయం తెలిసింది. వీళ్ళని దీవించి పంపించారని ఇంకా ఏశావుకు తెలిసిపోయింది. తల్లి తండ్రి ఇద్దరు ఏం చేశారు చెప్పండి? యాకోబుని ఏం చేశారు? దీవించి పలానా దగ్గరికి వెళ్ళి నువ్వు పలానోళ్ళ అమ్మాయిని చేసుకో అంటే తల్లిదండ్రులు కుదిర్చారు, సంబంధం కుదిర్చారు కాబట్టి వెళ్ళి చేసుకోవాలని నిశ్చయించుకోవడం. అందులో నచ్చిన అమ్మాయిని ప్రేమించాడు అంతే. అంటే తల్లిదండ్రుల ప్రణాళిక కాదా? ఖచ్చితంగా తల్లిదండ్రుల ప్రణాళిక ప్రకారంగానే ఎక్కడికి వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్ళాడు. ఎవరు కుమార్తెను చేసుకోమని ఆజ్ఞాపించారో తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళి ఆ ప్రకారంగానైనా వివాహం చేసుకున్నాడు. 29వ అధ్యాయం చదివాం కదా ఇందాక, 19వ వచనం, అందుకు లాబాను, ఇక్కడ అమ్మాయి తండ్రి కూడా ఒప్పుకున్నాడు. అది మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్. ఇటు అబ్బాయి తల్లిదండ్రులు ఒప్పుకొని పంపించారు, ఆ లాబాను కూడా ఒప్పుకున్నాడు. అక్కడ అడిగితే నీ చిన్న కుమార్తెను నేను ప్రేమించాను అని చెప్పినప్పుడు 18-19, యాకోబు రాహేలును ప్రేమించి తన చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేశాను. అందుకు లాబాను, ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండుమని చెప్పగా యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేశాను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. లాబాన్ ఏమన్నాడు, బయటోడికి ఎవడికో ఇటు ఎందుకు, నీకే ఇస్తాను, ఓకే చేసే కొలువు చేసి అన్నాడు. అంటే ఇటు అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరూ అంగీకరించి చేసిన అరేంజ్డ్ మ్యారేజ్. ప్రేమ వివాహం ఏమి యాకోబు చేసుకోలేదు. యాకోబు మోసగాడు కాదు, యాకోబు ప్రేమ వివాహం చేసుకోలేదు. కాబట్టి తప్పుడు బోధల నుంచి తప్పించుకొని యథార్థమైన బోధనని బైబిల్ ప్రకారంగా అంగీకరించాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, బైబిల్లో అనేకమైన విషయాలు రాయించారు, కానీ కొన్ని మర్మగర్భంగా ఉంటాయి. అవి గ్రహించటానికి కొంచెం కష్టతరంగా ఉంటాయి. సంగతి మరుగు చేయుట మీకు ఘనత, దాన్ని పరిశోధించుట రాజులకు ఘనత అని మీ వాక్యం తెలియజేస్తుంది. మేము మరుగుగా వ్రాయించిన మాటలు మీ ఆత్మ సహాయంతో పరిశోధిస్తే అద్భుతమైన విషయాలు తెలియపరచబడతాయని మరొకసారి మీరు రుజువు చేసిన విషయాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. నిజంగా ఇప్పటి వరకు అందరూ అనుకున్నట్లుగా యాకోబు మోసగాడు కాదు అని, యాకోబు గారిని మేము మహాత్ముడుగా మహనీయుడుగా మీరు చెప్పారు కనుక మేము ఖచ్చితంగా అంగీకరిస్తున్నామనైనా. ఇశ్రాయేలు జాతికే మరి మూల పురుషుడిగా ఆయన్ని మాకు పరిచయం చేశారు. ఒక దేశాన్నే ఆయన పేరు మీద ఇచ్చారు.
ఆయన మగసిరి గలవాడని మీ వాక్యం ద్వారా తెలియచేశాడు. ఆయన మహాత్ముడని మీ వాక్యం ద్వారా తెలియచేశారు. దేవునితో పోరాడిన యోధుడు అని మీ వాక్యం ద్వారా తెలియచేశారయ్యా. అలాంటి మహనీయుని గురించి మేము అపార్థం చేసుకుంటే ఇప్పటి వరకు క్షమించమని కోరుకుంటూ, ఈ మాటలు మీ పిల్లలైన వారు అనేకులు విని అపార్థం చేసుకున్నవారు అర్థం చేసుకునే దిశలో ముందుకు సాగటానికి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు ఈ వాక్యము ద్వారా మీ పిల్లలైన మా ద్వారా మీరే మహిమ పొందమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి గమ్యాలకు చేర్చండి. మరి ఏ ప్రాంతంలో అయితే తుఫాను బీభత్సంగా ఉందో ఆ ప్రాంతంలో ఉన్న మీ పిల్లలైన వారిని మీరు సపరేట్ చేసి కాపాడతారని విశ్వసిస్తూ, తగిన ఆహారము వసతి వారికి అనుగ్రహించమని కోరుకుంటూ, వీటన్నిటికంటే ఒక మంచి పాఠాన్ని వారికి నేర్పించమని బతిమలాడుచు, వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి గృహాలకు చేర్చండి. వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో ప్రతి అవసరత క్రీస్తులో మీరు తీర్చి, మీ చిత్తమైతే మరింతగా మిమ్మల్ని హత్తుకొని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్నతండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.